శివుడు పార్వతీ మాతకు చెప్పిన టెక్నిక్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో నౌ లెట్ us గో టు ద టాపిక్. మరణం గురించి విస్తారంగా చెప్తూ ఉంటారు. అయితే అది మరణం గురించి మాట్లాడడానికి కానీ ఆలోచించడానికి ఒక ట్రిక్ అనేది ప్లే అవుతుంది. అది పోస్ట్పోన్మెంట్ చేస్తాం, దాని గురించి అసలు ఆలోచించాం. కానీ అది ఎప్పుడు కూడా మన చెంతనే ఉంటుంది, అది ఫోకస్ చేస్తూ ఉంటుంది. అది ఏ క్షణం ఎప్పుడు మరణం సంభవించినా అది మరుక్షణంలోనే సంభవిస్తుంది. ఎప్పుడు సంభవించిన నెక్స్ట్ మూమెంట్, అది ఆ నెక్స్ట్ మూమెంట్లో మరుక్షణంలో నేను మరణిస్తాను అని తెలిసే ముందే దాన్ని మనకు అర్థమవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ మూమెంట్, ఇప్పుడు సంభవించిన నెక్స్ట్ మూమెంటే మరణం సంభవించవచ్చు అని. అది చాలా సన్నిహితంగా సంప్రాప్తిస్తుంది. అది కొత్తగా వచ్చేది కాదు, మనం పుట్టినప్పటి నుంచే అది మనతోనే ఉంది. అయితే విచిత్రం ఏంటంటే మనం జీవిస్తూ ఉంటాం, మన జీవితం అంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మూమెంట్ టు మూమెంట్ ఏదో పర్పస్, ఏదో పని మీద ఉన్నట్టు ఉంటుంది. జీవితం పూర్తిగా చూడం మనం. దాని అసలు ఈ జీవిస్తున్నాము ఏమైనా అర్థం ఉందా అని ఆలోచించాం. కానీ కొత్త కొత్త అర్థాలను ఎతుకుతూ పోతూ ఉంటాం. మనం అర్థం లేని పనుల వైపుకే నెట్టుకుంటూ ఉంటాం. ఒక పూర్ మ్యాన్ జీవిస్తున్నాడు, ఓ పేదవాడు జీవిస్తున్నాడు అనుకుందాం. ఆ పేదవాడి జీవితం కొంచెం అర్థం ఉంటుంది. బాగా డబ్బు ఉన్నవాడి కంటే, రిచ్ మ్యాన్ కంటే పూర్ మ్యాన్ యొక్క జీవితం అర్థవంతంగా ఉంటుంది. వాడికి జీవితం అంటే చాలా విషయాలు పొందాలి. వాడి జీవితంలో, వాడి జీవితానికి ఒక మీనింగ్ ఉంది. నీకు అంత పూర్ణంగా ఉంది, సంపూర్ణంగా ఉంది, సిరి సంపదలు అన్నీ ఉన్నాయి, అన్ని సాధ్యాలన్నీ సాధ్యం చేసుకున్నావు. అప్పుడు జీవితం ఇంకేంటి, జీవితం ఇంతేనా అని అర్థం లేనిదిగా అనిపిస్తుంది. ఏ క్షణం కొత్తగా ఏమి లేదు, అంతా రొటీన్గానే జీవితం సంభవిస్తుంది. అంటే అది మీనింగ్ ఏమి ఉండదు, ఏదో జీవిస్తున్నాము అన్నట్టుగానే ఉంటుంది. సొసైటీ రిచ్ అయ్యే కొలది, బాగా సంపన్నత అయ్యే కొలది, నాగరికత, సంప్రదాయాలు, కల్చర్ ఇవన్నీ కూడా ఫుల్గా వెళ్ళే కొలది జీవితం ఏముంది, మీనింగ్లెస్గానే అనిపిస్తుంది. అయితే పూర్ సొసైటీసు, పేదరికంలో ఉన్న వారికి జీవితం మీనింగ్లెస్ అనిపించదు. వాడికి ఇల్లుంటే బాగుండు, ఒక పూర్ మ్యాన్ ఏమో ఆలోచిస్తాడంటే ఇల్లుంటే బాగుండు అనుకుంటాడు. ఆ ఇంటిని కట్టుకోవడం కోసం సంవత్సరాల తరబడి పనిచేస్తాడు. వాడి జీవితానికి ఒక మీనింగ్ ఉంది. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత నేను సాధించాను, నా సొంత ఇల్లు నేను కట్టుకున్నాను, లేదా నా సొంత ఇల్లు నేను కొనుక్కున్నాను అని. అయితే కొన్ని రోజుల తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంతకన్నా పెద్ద ఇల్లు కావాలి అంటే అలా మూవ్ అవుతూనే ఉంటాడు. అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇంకా మొత్తం జీవితం గురించి అసలు ఆలోచించడు. ఆ జీవితానికి అర్థం ఉందా అనేది కూడా ఆలోచించడు. జీవితం మొత్తం ఏమిటి, జీవితం అనే దాని గురించి ఆలోచించడు. ఒకసారి ఊహించుకోండి,
సరే, జస్ట్ ఇమాజిన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఒకసారి ఊహించుకోండి, మీకు అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇల్లు ఉంది, కారు ఉంది, ఇప్పటి నుంచో ఇంతకంటే పెద్ద ఇల్లు కావాలంటే పెద్ద ఇల్లు వచ్చింది. ఈ బ్రహ్మాండమైన కారు, అందరి కారు కంటే ఇంకా గొప్ప కారు కావాలన్నా ఆ కారు వచ్చింది. అన్ని కళలు నిండిపోయినాయి, అన్ని కళలు పండిపోయినాయి, కళలు పండించుకున్నారు. తర్వాత ఏమిటి, ఇప్పుడు ఏమిటి ఆలోచించండి. మీకు కావలసినవన్నీ, మీ అవసరాలన్నీ తీరినాయి, అన్నీ వచ్చేసినాయి. తర్వాత ఏమిటి? తర్వాత మీనింగ్ అంతా కూడా మాయమైపోతుంది. అంత అగాధంలో నుంచున్నట్టు అనిపిస్తుంది. ఇంక చేయడానికి ఏమీ లేదు. నువ్వు ఇంకా అర్థం లేని వాడిగా అయిపోతావు. జస్ట్ అవేర్. ఆ అవేర్నెస్ లేదు. జస్ట్ నాట్ అవేర్. అవేర్నెస్ ఒకటి లేదు. జీవితం అంతా ఆల్రెడీ మీనింగ్లెస్. మొత్తం ప్రపంచమంతా నీ పాదాక్రాంతమైన మీనింగ్లెస్. ఇంకేమి తదుపరి ఏమిటి? అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశానికి వచ్చినప్పుడు ఒక గొప్ప సెయింట్ని కలిశాడు వచ్చే ముందు, డయోజనస్ అని ఆయన. అదే ఆ రోజుల్లో అంటే డయోజనస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పెనిట్రేటింగ్ మైండ్స్ ఎవర్ బోర్న్. అంటే అంత మనసు లోపలికి చొచ్చుకుపోయేటువంటి గొప్ప వ్యక్తి, మహావీరుడులాగా ఆయన నగ్నంగా జీవించేవాడు. ఆ గ్రీక్ సివిలైజేషన్లో, ఆ కల్చర్లో గ్రీక్ మహావీరుడు అనమాట. మహావీర్ ఆఫ్ గ్రీక్ సివిలైజేషన్. ఆయన అన్నీ వదిలేసుకున్నాడు. ఎవ్రీథింగ్ ఆయన అన్నిటినీ త్యాగం చేసేసినాడు, త్యజించేసినాడు. ఆయన త్యజించేదానికి, త్యాగం చేయడానికి నిన్నేదో పొందడానికి అని కాదు. నువ్వు సన్యసించావు అంటే నువ్వు ఏదో భవిష్యత్తులో ఏదో పొందాలి అనేది అది నిజమైన సన్యాసం కాదు, సరైన సన్యాసము కాదు. నువ్వు ఏదో పొందాలనుకుంటే అది బేరసారాలు అవుతుంది. నువ్వేదో త్యాగం చేసావు, నేను అది త్యాగం చేశాను, దీన్ని త్యాగం చేశాను అంటే అదేదో బేరసారాలలాగా ఉంటుంది. అలాగే స్వర్గంలో నేను స్వర్గాన్ని పొందాలి కాబట్టి నేను ఇది త్యాగం చేశాను అనేది అది త్యాగం కాదు, అది సన్యాసం కాదు. శారీరక సౌకర్యాలన్నీ త్యాగం చేయటం ఆధ్యాత్మిక ఆనందం కోసం, నేను ఆధ్యాత్మికంగా నేను గొప్పవాడిని అవటం కోసం శారీరక సౌకర్యాలన్నీ నేను వదిలేసుకున్నాను అనేది త్యాగం కాదు, అది సన్యాసం కాదు. డయోజనస్ అన్నీ వదిలేశాడు, ఏదో పొందడానికి కోసం అయితే కాదు. అయితే జస్ట్ టు సీ ఇఫ్ వెన్ హీ హాజ్ నథింగ్ దెర్ ఇస్ ఎనీ మీనింగ్ ఆర్ నాట్. ఏమైనా మీనింగ్ ఉందా? ఏమీ లేదు. అసలు ఏమైనా పొందితే ఏమైనా మీనింగ్ ఉందా? అది లేదు. సో అదేం ఆలోచించాడు, ఏమి పొందకుండా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. అన్నీ పొందిన తర్వాత మీనింగ్ లేదు, ఏమి పొందకుండా మీనింగ్ లేదు. ఏమి పర్పస్ ఏంటి, డెస్టినీ ఏమిటి? ఏమి నువ్వు పర్పస్ డెస్టినీ పెట్టుకున్నా సంప్రాప్తే సన్నిహిత కాలే అన్నప్పుడు ఆ మరణం ఆసన్నమైనప్పుడు అన్నిటిని అధిగమించేస్తుంది. నువ్వు పొందే ఆఖరికి నీ శరీరానికి కూడా అది ఎత్తుకుపోతుంది, నువ్వు సంపాదించిన అన్నీ కూడా. అంచేత ఇతను అన్నీ వదిలిపెట్టేశాడు. ఒకటి ఉంది, ఒక చెక్కతో చేసినటువంటి భిక్ష పాత్ర, నీళ్లు తాగడం కోసం. ఇదెందుకయ్యా నాతో పెట్టుకోవడం అని చెప్పి దాన్ని ఒకరోజు చూశాడు. ఒకరోజు ఒక పిల్లవాడు నీళ్లు తాగుతున్నాడు, రెండు చేతులు దోశలతో నీళ్లు తాగుతున్నాడు. అదేంటి, నీళ్లు తాగడం కోసం నేను ఒక చెక్క పాత్ర పెట్టుకున్నాను అని దాన్ని ఇసురు కొట్టేశాడు.
ఒక చిన్న పిల్లవాడు 2 దోశలతో నీళ్లు తాగుతుంటే నేను ఆ చిన్నపిల్లాడి కన్నా బలహీనమా అని చెప్పి దాన్ని విసిరి కొట్టాడు. సరే, ఈ భారతదేశానికి వచ్చే ముందు ఈయన్ని కలిశాడు, డయోజనస్ని కలిశాడు. ఆ గ్రీకులో ఉన్నటువంటి ఆ గ్రీకు శివారులో ఉన్నాడు ఆయన కలిశాడు. ఎవరో చెప్పారు, మహాచక్రవర్తి కావాలనుకుంటున్నావు, ఈ ప్రపంచానికే చక్రవర్తి కావాలనుకుంటున్నావు, ఆయన్ని ఒకసారి చూసి రండి అని, గొప్ప యోగేశ్వరుడు ఉన్నాడు అని. నువ్వు ప్రపంచానికి చక్రవర్తి అవ్వాలనుకున్నావు కాబట్టి అలాంటి వారి దగ్గర నువ్వు వెళ్తే బాగుంటుంది. ఆయన కనీసం చేతుల్లో ఏమి పెట్టుకోలేదు, ఉత్త చేతులతోనే ఉన్నాడు, ఏ భారం లేదు ఆయన దగ్గర. సో నువ్వు మొత్తం ప్రపంచాన్నే నువ్వు భారంగా తీసుకోవాలనుకుంటున్నావు, వెళ్ళు అని అన్నాడు. వెళ్తే నువ్వు ఉండవయ్యా, నువ్వు హ్యాపీగా ఉండలేవు అని అన్నాడు. ఎందుకంటే ఆపోజిట్ పోల్, ఒక ఆయన మొత్తం త్యజించాడు, ఒక ఆయన మొత్తం భారాన్ని అంతా మోయాలనుకుంటున్నాడు. ఈ విషయాలు విన్నాడు అలెగ్జాండర్ చక్రవర్తి ఆ డయోజనస్ గురించి. చూద్దాం ఏం జరుగుతుంది, వెళ్దాం. నేనేమో ప్రపంచానంతా భారం మోయాలని నేను అనుకుంటున్నాను, ప్రపంచానంతా ఏలాలనుకుంటున్నాను. ఇతను మొత్తం ప్రపంచానంతా త్యాగం చేశాడు, ఆఖరికి చేతిలో ఉన్న భిక్షపాత్ర కూడా వదిలేశాడు. ఏమిటి ఈయన కథ చూద్దామని వెళ్ళాడు. అలెగ్జాండర్ని వదిలేసి, అంటే ఆ డయోజనస్ని బైపాస్ చేసి వెళ్ళిపోవాలనుకోలే. చూద్దాం ఏమిటి ఆయన, ఏంటి ఎలాంటి వాడో చూద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇంకేదైనా పరిష్కారం చెప్తా అంటే అది లేదు. డయోజనస్ పంపించారు, చాలా మెసెంజర్స్ని పంపించారు. ఏమండి, మహాచక్రవర్తి వెళ్తున్నాడు, ఆయన కలవండి అని. అలెగ్జాండర్ ద గ్రేటా? ఎవరు చెప్పారు? ఆయన అనుకుంటే సరిపోయిందా? అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే అతని వల్ల నాకేమీ ఉపయోగం లేదు, అతన్ని కలవాల్సిన అవసరం కూడా లేదు, ఆయన చిన్నవాడు అన్నాడు. సో నేనా కుక్కలాంటి వాడిని, అసలు నేను మనిషిని కూడా కాదు, జస్ట్ ఏ డాగ్. ఈ కుక్క అతన్ని కలవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఈ కుక్కని కలవాలి అనుకుంటే అతను డిగ్నిటీ, పరువు, ప్రతిష్టలు దిగజార్చుకుని రావాల్సి వస్తుంది. నేను అతన్ని కలవడం బాగుండదు అన్నాడు. అయినా కానీ అలెగ్జాండర్ వచ్చాడు. డయోజనస్ చెప్పారు. డయోజనస్కి వచ్చి ఆయనతో అన్నాడు, నేను మీ గురించి చాలా విన్నానండి అన్నాడు. విన్నాను అని కళ్ళు మూసుకున్నాడు. ఓకే, నేను ఈ ప్రపంచాన్నంతా విన్న తర్వాత ఏమిటి అన్నాడు. మొత్తం ప్రపంచం అంతా నువ్వు సాధించావు, గొప్పగా విజయం సాధించావు, తర్వాత ఏమిటి అన్నాడు. వాట్ నెక్స్ట్? అలెగ్జాండర్ ఈ మాట విని చాలా విచారంగా అన్నాడు. తర్వాత ఏమిటి అని. అలాంటి మాటలు మాట్లాడబాకండి, నన్ను చాలా విచారగ్రస్తులు చేస్తున్నారు ఈ మాట అడిగాను. నువ్వు ప్రపంచమంతా నువ్వు విజయం సాధించినా నీ విచారం పోదు. నువ్వు ప్రపంచమంతా విజేత అయినా నీ విచారం పోదు. నేనేం చేయగలను నీకు? ఆలోచించు. ఇది నువ్వు చేసే పని ఉపయోగం లేని పని. నువ్వు ఆత్మహత్య సదృశ్యం చేస్తున్నావు. నువ్వు ప్రపంచమంతా విన్నవాలనుకుంటున్నావు, తర్వాత ఏమిటి? విజయం సాధించే తర్వాత ఏమిటి అని చాలా డిస్టర్బ్ అయిపోయాడు. డయోజనస్ని కలిసి అలెగ్జాండర్ చాలా డిస్టర్బ్ అయిపోయాడు, అప్సెట్ అయిపోయాడు, చాలా విచారంగా అయిపోయాడు. అతని అనుయాయులు తోటి వాళ్ళు ఏమన్నారంటే, ఈయన చాలా ప్రమాదకరి అండి అన్నాడు.
అన్నారు. ఈజ్ వెరీ డేంజరస్. ఆయన నా డ్రీమ్స్ అన్నీ కూడా చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నించాడని. కానీ అతన్ని మరవలేకపోయాడు అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ డేజినీస్ని క్షమించలేకపోయాడు. కానీ చనిపోయే ముందు అన్నాడు, గుర్తు చేసుకున్నాడు, అతనే చాలా కరెక్టు. తర్వాత ఏమిటి, చనిపోయిన తర్వాత ఏమిటి? నెక్స్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క స్టోరీని మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏమిటి, నెక్స్ట్ మినిట్ ఏమిటి అని ఆలోచించుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నా అంటే ఈ సూత్రము చాలా సింపుల్గా ఉంటుంది. అది దానివల్ల మనకేం ప్రయోజనం లేదు అని ప్రాక్టీస్ చేసిన నాకేం తెలియదు అని అనిపిస్తుంది. కానీ ఈ క్షణాన్ని గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మూమెంట్, డెత్ మూమెంట్ అనేది తర్వాత ఏమిటి అన్న మరుక్షణం ఏమిటి అని మనం కనుక గుర్తుపెట్టుకుంటే, ఓకే నేను విజయం సాధించాను, తర్వాత ఏమిటి మీనింగ్. ఆర్టిఫిషియల్గా మనం ఎన్నో కథలు చెప్పుకుంటూ ఉంటాం, డివైడ్ చేస్తూ ఉంటాం, ఊహాగానాలు చేస్తూ ఉంటాం, భ్రమలు పొందుతూ ఉంటాం. అది చేస్తాం, అది చేస్తే గొప్ప పని, ఇది చేస్తే గొప్ప పని. జీవితాన్ని, కాలాన్ని, ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్ ద టైమ్ యు ఆర్ రియల్లీ వేస్టింగ్ లైఫ్ అండ్ ఎనర్జీ. ఏమి విలువైన పనులు చేయడం లేదు. ఒకే ఒక విలువైన పని ఏమైనా ఉందా? ఏమి చేయకుండా గమ్మున కూర్చొని ధ్యానంలో ఉండటమే, ఎవరి మీద ఆధారపడకుండా ఉండటమే. ఆనందో బ్రహ్మ, ఆనంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో, ఏకాంత స్థితిలో ఉండటమే, నీతో నువ్వు ఉండటమే, నీతో నువ్వు ఉండటమే. ఏకాకిగా కాదు, ఏకాంత స్థితి అంటే నీతో నువ్వు ఉండటం. వన్నెస్ మెడిటేషన్ ఉంది కదా, అది. అలా ఏకాంత స్థితిలో నీతో నువ్వు ఉండటమే టోటల్గా, ఇంకే అవసరం లేదు. నువ్వే ఆనందకరము, నువ్వే ఆ అహం, ఆ బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మానందము, ఆనందో బ్రహ్మ, ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నావు. ఏదో ఉంటే ఆనందం, ఏదో లేకపోతే దుఃఖం కాదు నాయనా. ఆ బ్రహ్మ ఆనందమే నువ్వు. లేకపోతే ఇంకే అవసరం లేదు నీకు. లేకపోతే ఏమైంది? జీవితం అంతా గందరగోళం, భయానకం. ఆధారపడడం అనేది దుఃఖం. దీని మీద మనం సంపాదించుకున్న వాటి మీద ఆధారపడతాము, మనం కూడబెట్టుకున్న వాటి మీద ఆధారపడతాము, మనం కూడబెట్టుకున్న నాలెడ్జ్ మీద ఆధారపడతాము, దాని మీద ఆధారపడుతూ ఉంటాము. అలాగా మనం ఇంకా మరిన్ని కష్టాలకి పడడానికి మనం దోహద చేసుకుంటున్నాం, మనం సహాయం చేసుకుంటున్నాం. ఆ మరిన్ని దుఃఖాలని, కష్టాలని ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు అంత పెద్ద గాలి వచ్చేస్తుంది, మోర్ అండ్ మోర్. నెక్స్ట్ పాయింట్ ఏమిటి? సో ద నెక్స్ట్ పాయింట్, ఆస్క్, రిమెంబర్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ పాయింట్ ఏమిటి? ఏమైనా మీనింగ్ ఉందా? అర్థం ఉందా నా జీవితానికి? ఏదో ఏ మీనింగ్ లేకుండా అలా గాల్లో పోతూ ఉన్నానా? అలా తేలిపోతున్నానా? దాన్ని ఇది మీనింగ్ ఉందా? ఈ ఉనికి సర్వస్వంలో ఉందా? ఏదో నమ్ముతున్నాను అంటే ఇది కాదు. ఒకరోజు ఒక ఆయన ఉష గారిని కలవడానికి వచ్చాడు. నా కొడుకుని కాలేజీలో చేర్పించారండి అన్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ పేదవాడు ఒక సాధారణమైన క్లర్క్. ఒకే ఒక డ్రీమ్, నా కొడుకుని కాలేజీలో చేర్పిస్తే చాలు అని, కాలేజీలో సీట్ వస్తే చాలు.
ఇప్పుడు ఆ కొడుకు ఏమయ్యాడు? ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యాడు. కొన్ని నెలల తర్వాత ఆ కొడుకు నా దగ్గరికి వచ్చాడు. ఏమండి, నాకు 600 రూపాయలే జీతం వస్తుంది నెలకు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇది నా కళ. నా కళ ఏమిటి? ఆ పిల్లలకి మంచి చదువు నేర్పించాలని, చదువు చెప్పించాలని, అంతే అన్నాడు. దానికోసం నేను కష్టపడి పనిచేస్తున్నాను. ఆ పిల్లలు పెద్దవాళ్ళై గొప్ప చదువులు చదువుకుంటే ఒక కొడుకుని ఫారిన్ కంట్రీకి పంపించి చదువుకోవడానికి పంపిస్తే చాలు, అదే నా కోరిక, అంతకంటే నాకు ఎక్కువ వద్దు అన్నాడు. అందుమునుపు ఆయన తండ్రి లేడు అని చనిపోయాడు. చూడండి జీవితం యొక్క లైఫ్ ఎలా ఉందో. దిస్ వాజ్ హిజ్ మీనింగ్ ఇన్ లైఫ్, హిజ్ పర్పస్. తన కొడుకుని కాలేజీలో చదివించే చాలుకున్నాడు. ఆ కాలేజీలో చదివిన వాడు మళ్ళా వాడికి గొప్ప ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యాడు. మళ్ళీ పిల్లలను చదివించుకుంటున్నాడు. మళ్ళీ అదే ఆ కొడుకు కూడా సేమ్ పర్పస్. తన పిల్లలను ఎడ్యుకేషన్ చేయాలి, వారు గొప్ప ఉన్నత స్థితిలో ఉండాలి. అతను చనిపోతాడు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఆ పిల్లలు కూడా అదే పని చేస్తుంటారు. ఏమిటి జీవితం? ఏం చేస్తున్నావయ్యా నువ్వు? టైం పాస్ చేస్తున్నావు, జీవితాన్ని ధ్వంసం చేస్తున్నావు. జీవితం అంటే సరైన మీనింగ్ ఏమైనా ఉందా? జీవితం ఆనందంగా బ్రహ్మానంద స్థితిలో ఉండడానికి ఏమైనా ఉందా? ఈ క్వశ్చన్ వేసినప్పుడే మనం బయటికి పరిగెట్టడం మానేసి లోపలికి పరిగెడతాం. మూడో పాయింట్ ఏంటంటే, మనిషి ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాడు, అన్నీ మర్చిపోతూ ఉంటాడు. నిన్న కోపంగా ఉన్నావు, అది మర్చిపోతాడు. కోపంగా ఉన్న తర్వాత అయ్యో నేను కోపం తెచ్చుకున్నాను, అనవసరంగా కోపపడ్డానే అని పశ్చాత్తాపడతాడు. ఆ పశ్చాత్తాపడింది కోపం వచ్చింది, ఆ కోపానికి నువ్వు పశ్చాత్తాపడ్డావు, మర్చిపోయావు. మళ్ళీ అగైన్ మళ్ళీ కోపం వచ్చింది, మళ్ళీ అగైన్ జీవితం అంతా అయ్యో అలా చేసి ఉండవలసింది కాదు, ఇలా రిపీట్ అవుతుంది. జీవితం అంతా రిపిటేషన్, ఆయారం గయారం, జీవితం అంతా జన్మజన్మలు ఇదే నడక. సరే, ఒక అతను వెరీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు అనుకుందాం. జీవితం ద్వారా నేర్చుకోవడం, జీవితం ద్వారా ఏం పాఠం నేర్చుకున్నావు అనేవాడే అసాధారణమైన వ్యక్తి అవుతాడు. రియల్గా ఎవ్వడూ లేడు జీవిత పాఠాల నుంచి, జీవితం నుంచి నేర్చుకున్నది ఎవ్వరూ లేరు. నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకుంటే రెండోసారి మళ్ళీ ఎందుకు అదే మిస్టేక్, అదే పొరపాటు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? అగైన్ అండ్ అగైన్ రిపిటేషన్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? అదే పని మళ్ళీ కమిట్ ఎందుకు అవుతున్నావు? మళ్ళీ అగైన్ చేసిందే చేస్తున్నావు. కోపం మళ్ళీ అదే కోపము, అదే మళ్ళా పశ్చాత్తాపము. దానిలో బాగా అడిక్ట్ అయిపోయావు. దాని నుంచి ఏమి బొత్తిగా కూడా నేర్చుకోవడం లేదు. అందులోనే గిరగిరా తిరుగుతున్నావు. మళ్ళా కోపము, మళ్ళా పశ్చాత్తాపము, మళ్ళా పిచ్చితనము, మళ్ళా అయ్యో పశ్చాత్తాపడిపోవడం, అది కాదు ఇది కాదు అని అనుకోవడం, మళ్ళీ కోపం తెచ్చుకోవడం. మూడో విషయం ఏంటంటే, నేర్చుకో. నీ లోపలికి వెళ్ళాలి. నువ్వు నేర్చుకుంటేనే లోపలికి వెళ్తావు. నీ జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటేనే లోపలికి వెళ్తావు. నేర్చుకోవాలంటే లోపలికి వెళ్ళు, నువ్వేమైనా చెయ్యి, కానీ దాని నుంచి నేర్చుకో.
దాని యొక్క ఎసెన్షియల్ ఏమిటి, ఆ జీవితం యొక్క ఎసెన్షియల్ ఏమిటి, ఎసెన్స్ ఏమిటి, నేర్చుకో. జీవితం అంతా ఏం చూసుకుంటూ వచ్చావో ఒకసారి చూసుకో. నీ ఎనర్జీ, నీ కాలము అంతా ఏం జరుగుతుంది. చేసిందే తప్పు చేస్తున్నావు. అదే మూర్ఖత్వం, అదే అజ్ఞానం. అగైన్ అండ్ అగైన్ ఈ యొక్క వీల్లో తిరుగుతున్నావు నువ్వు, ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉన్నావు. అయితే అది అలా అని కూడా అంటానికి వీలు లేదు. నువ్వు తిరగడం కాదు, ఆ వీలే నిన్ను తిప్పేస్తుంది. అది ఒక యాంత్రికమైన జీవితం. యాంత్రికంగా ఉంది నువ్వు జీవితం అంతా. అందుకోసం ఈ ప్రపంచాన్ని సంసారా అంటారు. సంసారం కాదు, సంసార అంటే చక్రము. ఆ చక్రంలో చువ్వలు ఉంటాయి. ఆ చువ్వలో ఏదో దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాం అంతే. ఈ కథ అలా నడుస్తూ. ఈ జీవితంలో ఈ చక్రం నుంచి ఏదో ఒకటి నేర్చుకోనైనా ఆ వలయం నుంచి బయటికి రా. నేర్చుకోకపోతే బయటికి రాలేవు. దాన్నే పట్టుకుని అలాడుతూ ఉంటావు. ఒక స్పోక్ నుంచి మరొక స్పోక్కి, అంటే ఆకులు అంటారు మామూలుగా తెలుగులో. చక్రానికి ఆకులు ఉన్నాయని. 3 keywords. నేర్చుకో. మరణం. ఆ మరణం గురించి నిరంతరం ధ్యానం చేయి. డెత్ గురించి నేర్చుకో. డెత్ గురించి నిరంతర స్మరణ చెయ్యి. ఏ క్షణంలోనైనా మరుక్షణంలోనే మరణం రావచ్చు, సంభవించవచ్చు. అలాగే నా జీవితానికి అర్థం ఉందా? సో ఈ మరుక్షణంలో ఎప్పుడైనా చచ్చిపోయేదే. అలాగే జీవితానికి అర్థం పరమార్థం ఏమైనా ఉందా? నా జీవితం నుంచి నేనేం నేర్చుకున్నాను? ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నానా, లేదా అదే జీవితాన్ని నిస్సారంగా గడుపుతున్నానా? నీ జీవిత పాఠాలు నువ్వే నేర్చుకోవాలి. ఏ శాస్త్ర గ్రంథాలు, లేకపోతే మరొక గ్రంథాలు, ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు, లేకపోతే పురాణాలు ఏవి నీ జీవితానికి పాఠాన్ని ఇవ్వవు. నీ జీవితం నుంచి నువ్వే నేర్చుకోవాలి. నీ జీవితమే గొప్ప విషయం. నీ జీవితము నీకు ఏమి ఇవ్వలేకపోతే నథింగ్ కెన్ గివ్ ఇట్ టు యూ. ఇంకేది ఇవ్వలేదు. నేర్చుకోవలసిన పాఠాలన్నీ జీవితం నుంచే ఉన్నాయి. నీ సొంత జీవితంలో, నీ స్వీయ జీవితం నుంచే నువ్వు నేర్చుకోవాలి. దాని నుంచే నువ్వు ఒక కన్క్లూజన్కి రావాలి. నీకు నువ్వేం చేసుకుంటున్నావు, నీ జీవితానికి నువ్వేం చేసుకుంటున్నావు అన్న సంగతి నీకు తెలియాలి. నువ్వు అదే చక్రంలో పడి రిపిటేషన్ చేస్తున్నావా? జంప్ అవుట్ ఆఫ్ ఇట్. దాని నుంచి బయటికి రా. నీకు తెలియాలి. నువ్వు టు నో దట్ యు ఆర్ ఇన్ ఏ వీల్, చక్రంలో పడి తిరుగుతున్నావు. ఈ విషయం బాగా అవగాహన చేసుకుంటే అప్పుడు ఈ 3 విషయాలు ఏంటి? మరణము, జీవితానికి అర్థం ఉందా? మరణం అంటే ఏంటి? ఏ క్షణంలోనైనా నిరంతరం మరణం గురించి ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉండాలి. అలాగే జీవితం చేసేది ఏమిటి? ఏమన్నా మీనింగ్ ఉందా నా జీవితానికి? నేను దాని నుంచి ఏమి నేర్చుకున్నాను? మరణము, పరమార్థము అంటే అర్థమేమైనా ఉందా? నేర్చుకున్నానా అనే జీవితము. ఏ మత గ్రంథాలు లేదా ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవ్వలేని అనుభవ పాఠాన్ని నీ జీవితం ఇస్తుంది నేర్చుకుంటే. లేదు యాంత్రికంగా జీవిస్తే ఏమి ఉండదు. అయితే ఇప్పుడు టెక్నిక్లో ప్రవేశించాలి. ఎందుకు ఇదంతా చెప్పామనంటే సింపుల్ టెక్నిక్. నీలాకాశాన్ని చూస్తే ప్రశాంతత వస్తుంది. అదేంటండి ఇది టెక్నికా? శివుడు ఏంటి ఇలాంటి చెప్పాడు అనుకోవచ్చు మీరు.
సింపుల్. ఆ నీలంగా ఉన్న ఆకాశాన్ని, ఆకాశం క్లౌడ్స్ ఏమైనా ఉంటే వాటిని అధిగమించి కేవలం నీలంగా ఉన్న ఆకాశాన్ని తదేకంగా చూస్తే నువ్వు చక్కటి ప్రశాంత స్థితిలోకి వెళ్ళిపోతావు. ఈ టెక్నిక్ చాలా ఈజీగా ఉంటుంది, చెప్పిన టెక్నిక్స్ కన్నా చాలా ఈజీగా ఉంటుంది, చేసేస్తావు, కానీ రిజల్ట్ రాదు. ఈ టెక్నిక్ వలన మాకు ఏ రిజల్ట్ రాలేదు, చాలా సింపుల్గా ఉంది అని. అయితే ఇంత గొప్ప టెక్నిక్, చాలా సింపుల్గా ఉన్న టెక్నిక్, ఏదో గొప్ప టెక్నిక్ అనుకున్నాం, ఏమి ఫలితం రాలేదు అని అంటే, నీకు ప్రశాంతత వచ్చేస్తే, ఫుల్ఫిల్ అయితే దాని పరమార్థం అది. ప్రశాంతత వస్తుంది, చక్కటి ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి వస్తుంది. బ్లూ స్కై చూస్తే బియాండ్ నథింగ్ మామూలుగా అయితే రాదు. కానీ ఈ 3 పాయింట్లు చేస్తే, నేను ఎందుకు ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ వచ్చాను. మరణం ఏ క్షణంలో అయినా మరణం సంభవించవచ్చు. ఈ జీవితానికి అర్థం పరర్థం ఉందా, నేను జీవించే జీవితానికి అన్న విషయము, ఈ జీవితం నుంచి నేను ఏమి నేర్చుకున్నాను, రిపిటేషన్ చేస్తూనే ఉన్నానా, నేర్చుకోకుండానే అదే పనులు మళ్ళీ మళ్ళీ అదే మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నానా, ఈ పాయింట్ల మీద దృష్టి పెట్టినప్పుడు ఆకాశం ఇంకా చూస్తే, ఆ నీలాకాశం ఇంకా చూస్తే, అప్పుడు ఆ మనిషి చక్కటి ప్రశాంత స్థితికి చేరుకుంటాడు. గుర్తుపెట్టుకోవాల్సిన ఈ యొక్క సూత్రం అర్థం కావాలంటే, మరణము అలాగే జీవితం యొక్క అర్థము, జీవితం నుంచి నేర్చుకునే విషయం, ఈ 3 ఉండాలి. డెత్, మీనింగ్, లెర్నింగ్. అప్పుడు ఈ టెక్నిక్, ఆ ప్రశాంత స్థితి చూడగానే మనకు ఆ ప్రశాంత స్థితి, ఆ బ్లూ స్కై, నీలాకాశం, బియాండ్ క్లౌడ్స్ అంటే ఆ మేఘాలను దాటి, మేఘాలు ఏమైనా మధ్య మధ్యలో ఉంటే వాటిని దాటి చూడాలి. ఏం ఆలోచించకూడదు, జస్ట్ లుకింగ్, ఊరికే చూడాలి, ఏం ఆలోచించకూడదు. ఆకాశం ఎంత లోతుగా ఉంది, అవధులు లేకుండా ఉంది, అవధులు లేవు. చూడు, లోపలికి చూడు ఆకాశాన్ని, అక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉండదు. అక్కడ ఏ వస్తువుని ఎంచుకోవద్దు, ఆకాశాన్ని ఎంచుకో. అసలు ఆకాశం వస్తువే కదా పట్టుకోవడానికి, ఊరికే భాషాపరంగా చెప్పుకోవడం అంతే, ఆకాశం ఉంది అని. కానీ ఆకాశం వస్తువు కాదు, దానికి ఆది అంతము లేనిది ఆకాశం. సో ఏదైనా ఒక వస్తువు ఉందనుకో, దాని చుట్టూ తిరగచ్చు నువ్వు, కానీ ఆకాశం చుట్టూ తిరిగి రాలేవు, ఎందుకంటే అది మొదలు లేదు, అంతము లేదు, దాని చుట్టూ తిరిగి రాలేవు. ఆఖరికి ఆకాశంలో తిరగాలంటే నువ్వే ఒక ఆబ్జెక్ట్ అయిపోతావు ఆకాశంలో. కానీ ఆకాశం నీకు వస్తువు కారాదు, కాలేదు, కాబోదు. చూడు దారి, ఇంకా చూడు. అయితే ఇది దాన్ని చూడలేవా? లుకింగ్ ఇన్ టు ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. ఎంత చూసినా ఇంకా 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 ఉందని, ఆ బ్లూ స్కైని చూడు, అలా చూస్తూ ఉండు. అది ఒక వస్తువు కాదు, కానీ అది అవధులు లేని వస్తువు, దానికి బౌండరీస్ లేవు. దాని గురించి అసలు ఆలోచించకు. అదబ్బా ఎంత బాగుందో నీలాకాశం, అలా కబుర్లు చెప్పు, ఏం మాట్లాడకు. అబ్బా ఎంత బాగుందో అప్రిషియేట్ చేయకు. దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాక, ఆలోచించావా ఆపేయి, చూడబాక. ఆ బ్లూ స్కై ఇంకా చూడలేవు నువ్వు. అసలు బ్లూ స్కై ఇంకా చూస్తే, నీలాకాశం ఇంకా చూస్తే కళ్ళు కదలకుండా మెదలకుండా చూడాలి. ఆ ఇన్ఫినిట్ బ్లూ ఇంకా అలా చూస్తూ మునిగిపోవాలి. జస్ట్ మూవ్, జస్ట్ లుక్, ఏమి ఆలోచించకుండా చూడు. ఏ మాటలు అక్కడ క్రియేట్ అవ్వకూడదు, ఏ వర్డ్స్ క్రియేట్ అవ్వకూడదు.
అవి అవరోధాలుగా మారిపోతాయి, చూడనీయకుండా చేస్తాయి. అసలు అది నీలాకాశం అని కూడా నువ్వు మనసు లోపల ఏ పదాలు అనుకోవడానికి లేదు. జస్ట్ ప్యూర్ ఇన్నోసెంట్గా ప్యూర్గా అలా నీలాకాశాన్ని చూస్తూనే ఉండు. అది ఆ వదులు లేని ఆకాశాన్ని చూస్తూనే ఉండు. అలా చూస్తూ 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 ఉన్నప్పుడు సడన్గా అక్కడ అది కూడా కనపడదు, ఒక వ్యాక్యూమ్ అయిపోతుంది. అప్పుడే నువ్వెవరో నీకు తెలుస్తుంది సడన్గా. వై, ఎలా, ఎందుకండి అలా ఎలా తెలుస్తుంది? ఒకవేళ వ్యాక్యూమ్ ఉందనుకోండి, ఆ సెన్సెస్ ఎలా ఫీల్ అవుతాయి? ఉపయోగం లేదు. నా సెన్సెస్ ఉండి కూడా ఉపయోగం లేదు. వ్యాక్యూమ్ అంతా వ్యాక్యూమే, ఏమీ లేదు. సెన్సెస్, ఆ ఇంద్రియాలు ఎలా ఉపయోగపడతాయి? ఏదైనా వస్తువు ఉంటే చూస్తాయి, అక్కడంతా శూన్యం, అది ఏం కనబడుతుంది? ఒక ఫ్లవర్ని చూస్తే, ఏదైనా వస్తువుని చూస్తే అనుకోవచ్చు. ఆబ్జెక్ట్ లేకుండా చూస్తే ఏమవుతుంది? ఆబ్జెక్ట్ని చూస్తే ఏమవుతుంది? నీలాకాశాన్ని ఎందుకు చూడమంటున్నారు? ఈ విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.